గర్ల్స్ గురించి అయితే వీడియో ఎడిటింగ్ చేశాను. డెఫినిట్‌గా నచ్చుద్ది. ఎందుకంటే 3డీ కెమెరాలో ఉంటది. రెలికల్ టైపు. అంటే బాగుంటది. ఎడిటింగ్ అనేది చాలా బాగుంటది. గర్ల్స్‌కైతే పక్కా చేసుకోండి. మిస్ అవ్వకండి. గర్ల్స్‌కైతే డెఫినిట్‌గా నచ్చుద్ది అని చెప్తున్నాను కదా! ఫస్ట్ డెమో చూడండి. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. పిల్ల ఓ పిల్ల పిల్ల ఓ పిల్ల పిరిలోన కలిసా పిల్ల నా దేవత నువ్వై నిలిచా. డెమో చూసారు కదా! ఎడిటింగ్ అంతా అనిపించి కామెంట్ చేయండి అబ్బా అదే ఛానల్ నాకు. వీటి లింక్స్ అనేవి మీకు టెలిగ్రామ్‌లో ఉంటాయి. టీవీకి క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేయండి. అక్కడ ఏమైనా సెర్చ్ చేయాలో అక్కడ హ్యాష్‌ట్యాగ్ అని పెట్టి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. దాన్ని పెట్టి మీరు సెర్చ్ చేసుకోండి సరిపోద్ది. ఈ థంబ్‌నెయిల్‌కి ఆర్టికల్ వస్తది. అలాగే ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. టెంప్లెట్ లింక్ ఉంటది. దీనికి యూజ్ చేయని ఫాంట్ లింక్స్ ఉంటాయి. మీ దగ్గర బెటర్ ఫాంట్స్ ఉంటే యూజ్ చేసుకోండి. నేను రెఫర్ చేసిన మాత్రం ఇదే ఫాంట్ యూజ్ చేసుకోమని చెప్తాను. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు. మనకు ఓపెన్ చేస్తే నేను కెమెరాస్ అనే మొత్తం 3 కెమెరాలు ఉంటాయి ఇందులోని. 3 హైడ్ చేశాను. ఎందుకంటే కొంచెం ల్యాగ్ ఇస్తాం వాళ్ళు అర్థం చేసుకోండి అబ్బా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకటి ఇక్కడి నుంచి ఇలాగే రీప్లేస్ పెట్టుకోండి అవుతే. లేదంటే నేను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక ఫోటో యాడ్ చేసుకోండి. గర్ల్స్ గురించి కాబట్టి నేను గర్ల్స్ పిక్‌ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక నిమిషం. కొంచెం ఇలాంటి ఎక్స్‌పెండ్ చేసిన పిక్స్ యాడ్ చేసుకోండి అబ్బా. అంటే కొంచెం ఎక్స్‌పెండ్‌లో ఉండాలి. అంటే కొంచెం ఏదైనా చిన్న పిక్స్ ఉంటే కొంచెం మన దగ్గర ఒక యాప్ ఉంది. యాప్ గురించి చెప్తాను నేను ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఇది ఎక్స్‌పెండ్ చేసిన ఫోటో కాదు నార్మల్ ఫోటోయే. బట్ ఈ టైప్ ఉన్నా పర్లేదు. లేదంటే మీ దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇలా ఉన్న ఫోటోస్‌ని కొంచెం ఎక్స్‌పెండ్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని కాపీ లేయర్ చేయండి. ఒక్క నిమిషం దీన్ని కాపీ లేయర్ చేస్తున్నాను. న్యూ ఫోటోని డిలీట్ చేశాను. ఇప్పుడు ఇదే ఫోటోని ఇక్కడ ఓపెన్ చేసి ప్లస్ అని క్లిక్ చేశాను. ఇక్కడ కరెంట్ ఫీల్ ఒక్కటే ఉంచి మిగతాయన్ని వైట్ చేశాను. అలా టైమర్‌తో పాటు మొత్తం వైట్ చేసేయండి. చూస్తే మనకి ఫోటోని సెట్ అయిపోద్ది. ఏం లేదు వదిలేయండి. సేమ్ ఇది కూడా అంతే. ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. కాపీ లేయర్ కొట్టండి. ఫోటో డిలీట్ చేసేయండి. న్యూ ఫోటోని ఓల్డ్ ఫోటో ఓపెన్ చేయండి. నేను ఇచ్చిన ఫోటోని కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి టైమర్‌తో పాటు తీసేసి జస్ట్ రీప్లేస్ పెట్టండి. సేమ్ ఇది కూడా అంతే. అప్పుడు చూడొచ్చు. ఇంకో ఫోటో యాడ్ చేస్తున్నాను. ఒక నిమిషం. ఇంకో ఫోటో యాడ్ చేశాను. ఫోటో యాడ్ చేశాను. కాపీ లేయర్ కొట్టా ఫోటో డిలీట్ చేశాను. ఈ ఓల్డ్ ఫోటో ఉంది కదా! దీనికి సేమ్ అంతే. సేమ్ ప్రాసెస్ ఇలా అనమాట. చూడొచ్చు మనకి అయిపోయింది. ఫస్ట్ ఏం చేస్తారంటే కెమెరా అనేది హైడ్ చేసుకోండి. ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేమెంట్, మోషన్ బ్లర్ అని ఒక 2 ప్రీసెట్లు ఉంటాయి. ఇవి రెండిటిని హైడ్ చేసుకోండి. కొంచెం ల్యాగిస్ అని తగ్గుద్ది. చూడొచ్చు మనకు ఫస్ట్ స్టెప్ అనేది కొంచెం బాగానే సెట్ అయింది. బట్ కొంచెం చూడొచ్చు. ఇప్పుడు చూడొచ్చు కొంచెం సెట్ అవ్వచ్చు అనుకుంటా. సెట్ అయింది. బట్ రిలిక్స్ అనేవి అంత కనపడట్లేదు. దీన్ని ఏం చేస్తారంటే రిలిక్స్‌కి ఉన్న టెక్స్ట్ అనేది వైట్ చేసుకోండి. ఒకటి వైటు, ఇంకోటి బ్లాక్ వచ్చినా పర్లేదు. లేదంటే ఇది కూడా వైట్ చేసేయండి. కొంచెం వైట్ చేస్తే కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. అర్థం చేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే. హైడ్ చేసేయండి. ఈ రెండిటిని హైడ్ చేసేయండి ఎఫెక్ట్స్‌ని. సేమ్ ఇది కూడా అంతే. ఇది కొంచెం కింద డౌన్‌కి అయింది ఫోటో. ఇది ఫోటో ఎలా ఓపెన్ చేసా కొంచెం ఎలా వచ్చా ఒక నిమిషం. చూడొచ్చు మనకి సెట్ అయింది. బట్ టెక్స్ట్ కలర్ అనేది మీకు కనపడట్లేదు. ఒక నిమిషం. చూడొచ్చు. వైట్ ఎడితే మాత్రం డెఫినెట్‌గా నచ్చుద్ది. పక్కా నచ్చుద్ది. చూడొచ్చు. సేమ్ ఇది కూడా అంతే. వీటిని కూడా హైడ్ చేసి కెమెరాని 2 ప్రీసెట్లు ఉంటాయి కదా! 2 కూడా హైడ్ చేసేయండి. అంటే సేమ్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకొని బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. నేను ఒక్క నిమిషం మీకు యాప్ గురించి చెప్తాను కదా! మొత్తం నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఒక్కసారి డేటా ఆన్ చేస్తాను. మీకు చూస్తే ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్‌లో మ్యాజిక్ ఎరేజర్ అని సెర్చ్ చేయండి. నేను కింద ఏమన్నా లింక్స్ చేసి చెప్తాను అంతే. ఏమన్నా ఇస్తాను మీ ఇష్టం అది. మ్యాజిక్ ఎరేజర్ అని సెర్చ్ చేస్తే మనకి ఇలా ఒక్క నిమిషం ఇలా వస్తుంది. కింద ఉంది చూసారా ఇదనమాట. ఒక ఎరేజర్ టైప్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది కాబట్టి నాకు ఓపెన్ అయిపోద్ది. లాగిన్ ఇష్యూ ఉంటే లాగిన్ చేసుకోండి అబ్బా. లాగిన్ వల్ల పెద్ద ఇష్యూ ఉంటుందిలే. ఇక్కడ చూడొచ్చు రిమూవ్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎక్స్పెండ్ అని ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ అని ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ జనరేటర్ ఉంటుంది. ఇంకా ఏ ఫిల్టర్స్ ఉంటాయి. ఇంకా మూడు కొడితే ఇంకా కొన్ని వస్తాయి. పెద్ద ఇష్యూ ఉంటుందిలే. పెద్ద యూస్ ఉంటుంది. ఈ వల్ల పెద్ద ఇష్యూ కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెండ్ చేసుకునేది ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఫోటోని ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక్క నిమిషం కొంచెం కటింగ్ ఫోటో ఏదైనా ఈ ఫోటో ఉంది. దీన్ని నేను ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా. చూడొచ్చు
నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదంటే ఇక్కడ ఫేస్‌బుక్ పోస్ట్ ఉంటది, ఇన్‌స్టా పోస్ట్ ఉంటది, 16.9 ఉంటది మన అలర్ట్ మోషన్ సంబంధించింది. నాకు ఇలా ఎక్స్‌పాండ్ అవ్వాలి, కొంచెం హ్యాండ్ కూడా ఎక్స్‌పాండ్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి. మనకి ఒక్కోసారి యాడ్ ప్లే అవుతది. ఇది ప్లే అయింది. లేదంటే ఒక్కోసారి ఇలా ఫోటో యాడ్ వస్తది. లేదా ఒక్కోసారి అది కూడా రాదు. కొంచెం టైం పడుద్ది. చాలా పర్ఫెక్ట్‌గా చేస్తది. చూడొచ్చు. మనకి ముందు దాని మీద, తర్వాత మీద చాలా బాగా చేస్తది. జస్ట్ సేవ్ అని క్లిక్ చేస్తే ఒక్క నిమిషం. అంతే. మన డేటా సేవ్ అయిపోద్ది. తర్వాత న్యూ ఇమేజ్ మీద క్లిక్ చేసి పైన హోమ్ ఉంటది. అది నొక్కితే మళ్ళీ రీస్టార్ట్. కొంచెం ఇది కూడా ఉంటది. క్వాలిటీ కూడా కొంచెం పెంచుకోండి దాన్ని పెట్టి. సరిపోద్ది. అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా! అదే చాలు. సరే మరి ఉంటా.